నమస్తే. బీజేపీకి ఎందుకు ఓటేయాలా, ఓటేయద్దు, విదేశాల్లో బతికే భారతీయులు ఇండియాలో కూడా ఉన్న భారతీయులు వేయద్దు పెట్టిన దానికి బత్తయ్య గారు నువ్వు హిందువు కాదా, నువ్వు కన్వర్టెడ్ ముస్లిమా, కన్వర్టెడ్ క్రిస్టియనా, అదా ఇది అంటారు. మీ బతుకులలో మీరు మనుషులా గాడులో పోయి నాకు అర్థం కాదు. ఇండియాలో భారతదేశంలో ఏం జరుగుతుందిరా? గత 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టి, నీటి ప్రాజెక్టులు కట్టిరు, రోడ్లు వేసారు, రైళ్లు వేసారు. 60 ఏళ్ళు పాలించారు, 60 లక్షలు బాకీ, 60 లక్షల కోట్ల బాకీ చేసారు. ఓకే, వాళ్ళు ఏం చేశారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ మోదీ మొన్న వచ్చి 10 ఏళ్ళ కింద 2014 నుంచి ఇప్పటికి 100 లక్షల కోట్ల బాకీ చేసిండు. 110 లక్షల కోట్లు దేనికోసం చేసిండు? పెట్రోల్ రేటు పెంచినప్పుడు ఏమన్నాడు? అవి రేట్లు పెంచి విదేశాల బాకీ కడతా అన్నాడు. మరి ఇవి ఎందుకు బాకీ ఎందుకు అయింది? మరి మళ్ళీ గ్యాస్ రేట్లు పెరిగినాయి, పప్పు ఉప్పు అన్ని నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగినాయి, రోడ్లు ట్యాక్సులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, రైలు టికెట్లు పెరిగినాయి. అవునా కాదా? మీ కుటుంబాలు అయితే అడుగున్నారుగా, ఖర్చులు ఎంత అవుతున్నాయి మీకు తెలియదా? దీని గురించి అడిగితే నువ్వు హిందువా కాదంటారా? మీ బతుకులలో పనిచేయాలరా? ఏం చేస్తుండ్రు? ఏమన్నా అంటే సనాతన ధర్మం కాపాడాలంటే మోడీ కావాలా? హిందూ ధర్మం రామ మందిరం కట్టిందంట. రామ మందిరం మోడీ కట్టినారా? వాళ్ళ ప్రభుత్వ హయాంలో పర్మిషన్ తెప్పించారు, దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు. అది ఓకే, అది పక్క పెట్టి విరాళాలతో రామ మందిరం నిర్మించుకున్నాం, ఓపెనింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా భక్తి చదువుతూ ఉంటున్నాం. అటు ముస్లిం వాళ్ళైనా సపోర్ట్ అవ్వకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. అవునా కాదా? ఇటు దుబాయ్లో మందిర్ కట్టిన ఒకడు అంటాడు. దుబాయ్లో మందిర్ కట్టిన మోడీ కట్టిండారా? బాప్ సంస్థ వాళ్ళు కట్టిరు, కోట్ల రూపాయలు ఖర్చు వేయించి దుబాయ్ షేక్లను ఒప్పించి వాళ్ళు కట్టిరు. ఆ హిందూ నిజామాబాద్ ఎంపీ కూడా ఉన్నాడు, ఈ గల్ఫ్ దేశాల్లో పొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు అంటారు. ఇప్పుడు మోడీ దేశంలో గౌరవం వచ్చింది. అరే నాయన, మోడీ దేశంలో గౌరవం, భారతదేశానికి ఎప్పటి నుంచో గౌరవం ఉంది విదేశాలతోటి. ఎప్పటి నుంచో గుళ్ళు ఉన్నాయి, దుబాయ్లో 100 ఏళ్ళ నుంచి గుడి ఉన్నది, ఇటు బైరాన్లో ఉన్నది, ఇతర దేశాలలో ఉన్నాయి. అదంతా కాదు, జై మోడీ సనాతన ధర్మం కాపాడి మోడీ అని అంటారు. మరి సనాతన ధర్మం కాపాడి మీరు ఓన్లీ జై శ్రీరామ్, జై సనాతనం కాపాడి హిందూ దేశం కావాలని మనం అంటున్నాం. మరి ఈయన మరి క్రిస్టియన్ దేశాలకు ఎందుకు వెళ్తుండు? వాళ్ళని అల్లుముకొని వాళ్ళని ఏ మేర దోస్తే అని ఎందుకు అని అంటుండు. ఈడు నా దోస్తు, నా ప్యారి అని ఎందుకు అంటుండు. ఈడొచ్చి షేక్లను అల్లుముకొని వీళ్ళని నా మేరా జానీ దోస్తి, అది ప్యారి అని వీళ్ళని ఎందుకు అంటుండు. మరి మనం వచ్చి ఇక్కడ ఎందుకు కష్టపడతాం? మనకి ఇక్కడ ఉపాధి దొరక ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాం. మన పని మనం చేసుకుంటున్నాం. మనకి ఏదైనా అయినాడు ఆదుకోవాలా అంటే ఎందుకు ఆదుకోవాలి? మనకేమీ ఇవ్వకున్నా సరే సనాతనం కాపాడితే చేయాలంటే సనాతన ధర్మాన్ని ఎవడేం బీగలేరా బాబు? మంచి బ్రిటిష్ కాలం నాటి ఎవడేం చేయలేకపోయారు. మన తురుకోళ్ళు ముస్లిం రాజులు, నిజాం రాజులు అంటూ ఔరంగజేబులు అన్నట్లు ఎవడేం బీకలేకపోయారు మన హిందూ సనాతన ధర్మాన్ని. మన ధర్మాన్ని ఎంత ఒక్కరని చూస్తే అంత పైకి లేస్తుంది. ఇప్పుడు మంచి దేశాలు, అన్ని దేశాలు మతాల పరంగా ఆధారపడిన దేశాలే అన్ని వానేసి అభివృద్ధి పరంగా ముందుకు వచ్చి అన్ని ఫ్రీడమ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. మనం మళ్ళీ వెనకకి వెళ్తున్నాం మతాల గొడవలు పెట్టుకొని. మన దేశ ద్రోహి ఉంటే, ద్రోహ కార్యకలాపాలకు పాల్పడేవాడు ఉంటే వాడిని పట్టుకొచ్చి వాడిని ఉరి తీయాలని, ఆ రోహింగ్యాలు ఉంటే రోహింగ్యాలని ఉరి తీయాలి తీసుకొచ్చి. అది మన దమ్ము, మన భారతీయ దమ్ము. ఇక్కడ విదేశాలలో మన భారతీయులు కదా అయితే ఎంబసీలలో ఇమీడియట్ యాక్షన్ తీసుకునేలాగా సంస్థ ఏర్పడేలా ఒక పాలసీ చేయాలి. అది మన దమ్ము, అది మనకు కావాలని అడుగుతున్నాను నేను. విదేశాలలో ఏదైనా అయినాడు ఆదుకోమని చెప్తున్నాను నేను. అది అడిగితే మీరు ఏం మాట్లాడతారా? నువ్వు హిందూ కాదా? హిందూ అయితే మీ మోడీ కూడా ఎందుకు వెళ్ళాం మోడీకి ఓటు? నేను హిందూ అయితే నాకు అన్ని రేట్లు పెంచిండు. 85% అంటాం కదా, 85% అన్ని పెంచిండు. 80% హిందువులు బాధపడతలేమారా ఈ రేట్లతోటి? ఇది చెప్పరా? ఇది మాట్లాడరు మరి. 370 ఆర్టికల్ ఒక రద్దు చేయగానే భారతదేశం వెళ్ళిపోతుందా భయ్? రామ మందిరం ఒక నిర్మించుకోగానే అయిపోతుందా? ఇంకా వేరే జలవనరు అవసరం లేదా? మనకు ఆర్థికంగా వనరులు అవసరం లేదా? మనకి ఏం అవసరం లేదు? ఎట్లా బతుకుడు? విద్య అవసరం లేదు, విద్య మీద మాట్లాడలేదు, ఆరోగ్యం మీద మాట్లాడలేదు, ఓన్లీ మందిర్, మస్జిద్, చర్చ్. ఇదేనారా మీ పద్ధతి? మీ దిమాగులలో ఏముంది? ఎండ పెట్టుకుంటారు ఏమన్నా? ఏదైనా మాట్లాడితే పాయింట్ మీద మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడుతారో మీ మాట మాట్లాడితే మతం కడిపోతారు. మరి వేరే మతాల దేశాలకు వచ్చి ఎందుకు మరి ఆయన ఎందుకు వస్తుండు? ఇన్ని విజిట్లు ఎందుకు వేసిపోతుండు? మరి మీరెందుకు ఇక్కడ ఉంటుర్రు? ఉండద్దు కదా మరి మనం కూడా వెళ్ళిపోలేదు కదా మన దేశంకి. అట్లా అన్నప్పుడు 100 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న అందరినీ, భారతీయులందరినీ విడగొట్టాలని ఎందుకు చేస్తారు? ఓడైతే ద్రోహి ఉన్నాడు, ఆ ఎంఐఎం పార్టీ ఉన్నాడు. ఎంఐఎం పార్టీ వాడు ఓన్లీ మా పతంగా ఓడాలో అంటాడు. వాడంతే దేశం ఎటనవ్వని, వాడు ప్రజలు ఎటనవ్వని. వీడొచ్చి పువ్వు కోటే అంటాడు, వీడొచ్చి ఇట్లా. వాడు అట్లా, వీడు ఇట్లా. వీళ్ళిద్దరితో దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా అసలు? ఎంఐఎంతో, బీజేపీతో ఎప్పుడు మతాల మీద గొడవలు. మందిర్, మస్జిద్, చర్చ్, మందిర్, మస్జిద్, చర్చ్. మళ్ళీ చర్చిలు ఉన్న దేశాలకు పొందినాడు అది, ముస్లిం ఉన్న దేశాలకు రాందినాడు అది. ఇక్కడికి వచ్చి అల్లుకొని పోతాడు, కౌలించుకొని పోతాడు. మోడీ పాకిస్తాన్ పోతాడు, పాకిస్తాన్ పోయి వాళ్ళ అమ్మని నవాజ్ షరీఫ్ అమ్మని కలిసి వస్తాడు, ఛాయ్ తాగేస్తాడు, బిర్యానీ తినేస్తాడు. మన సనాతన ధర్మాన్ని కాబట్టి మోడీ మరి అటెండ్ పోయిన రాదు.
మిలిటరీ అధికారుల మీద ఎలక్షన్ రాగానే ఎందుకు దాడులు అవుతున్నాయి? నిన్నాక మొన్న ఒక మనిషి చనిపోయినట్టు పాపం, ఆర్మీ జవాన్. అప్పుడు పుల్వామా అటాక్ ఎలక్షన్లలో ఎందుకైందో తెలియదు, ఎవరిని పట్టుకున్నదో తెలియదు. 10 ఏళ్ళ నుంచి ఇంకా హిందువులు ప్రమాదంలో ఉన్నా అంటే 10 ఏళ్ళ నుంచి ప్రియం ఉండగా ఈయన ఏం చేసింది మరి? అత్యధిక పవర్ ఉన్న మనిషి అంటారు కదా, మరి పవర్ ఉన్న మనిషి ఏం చేయలేదు? రోహింగ్యాలో అందరూ ఒకదాటి ఎందుకు ఉంచలేకపోతుండు? ఇక ఈ విదేశాలకు వచ్చేమో మాట్లాడిపోతాడు, ఆడనేమో ఇంటికాడ మరి వాళ్ళ కార్యకర్తలు, అటు ఎంఐఎం కార్యకర్తలు కానీ ఇటు బీజేపీ కార్యకర్తలు మరి మతాల పరంగా గొడవ పెట్టుకుంటాం, ఇట్లా పెట్టుకోవద్దు, ఇది కరెక్ట్ కదా మరి అనట్లేదు. మరి ఎందుకు అనట్లేదురా మరి ఆ మాటలు? మందిర్ మస్జిద్లు మన ధర్మాన్ని కాపాడుకున్నంత వరకు బతకాలంటే మళ్ళీ మన పని చేసుకున్న బతకంది కుదరదు. అర్థమవుతుందా? ఫ్రీగా ఎవడు ఇవ్వమనట్లేదు, ఫ్రీగా అసలే అవసరం లేదు. కాకపోతే తక్కువలో వచ్చేలా వేసి మనుషులు మంచిగా బతికేలా వేసి అన్ని కుటుంబాలు బాగుండేలా అన్ని వర్గాలు బాగుండేలా చేసేవాడు మనిషి. ఇవాళ మార్వాడీలు, ఇవాళ ముస్లింలు మనోళ్ళు గారు వాళ్ళని వెళ్ళదీయాలి అంటారు. రేపు పొద్దుల అంతా అయినా అక్కడ గుజరాత్ మార్పు ఏమంటే తెలుసా? వీళ్ళు వెనక జాతులు ఉన్నాయి చూడు, ఆ కులాలు వాళ్ళు కూడా మనోళ్ళు గారు అసలు వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళకు కూడా వెళ్ళేయాలని అంటారు. వాళ్ళు ఆ గుజరాత్లో పెట్టుకుంటే మీకు గుద్ద చెట్టు ఇప్పుకోబడి తెలియలేరు బాబు. అర్థమవుతుందా? వాళ్ళు ఇలా మతం ఏవాడారు, ఆ మతం ఏమో కులాల మీకు వస్తారు, కులాల మీకు వెళ్ళి మళ్ళీ మనుషులు లేకుండా వేయాలని చేస్తారు దేశంలో. ఎప్పుడు ఎవడు చచ్చిపోయాడు తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఈ దేశాలల్లో విదేశాలల్లో బాడీ పంపిన బాధ్యత ఉంది. ఒక పాలసీ తెలియడు, ఏం తెలియడు అని నేనంటే, ఇన్నిసార్లు వచ్చి తిరిగిపోయినా నేనంటే, దీని గురించి మాట్లాడకుండా నువ్వు హిందువు కాదా అంటే మీకు ఏం చెప్పాలని? నీకేం బాధ వచ్చిందనంటే ఏం చెప్పాలి మీకు నేను? భారతీయులు ఇక్కడ బాధపడుతుర్రా అంటే ఒక ఖతర్ నుంచి ఎప్పికపోగానే అయిపోతుందా 20 మందిని నేవీ అధికారులని? ఒకరి నుంచి 3 బయటలు వేయగానే అయిపోతుందా? ఇంకా ఇతర దేశాలలో ఎంతమంది చనిపోతుర్రు ఉపాధి కోసం వచ్చి? ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఈడ, ఎన్ని మోసాలు ఏజెంట్లు చేసి దందాలు చేసే వాళ్ళంతా బీజేపీ వాళ్ళే. ఉండి దందా చేసి మా బ్లాక్ మనీ పంపించుకున్న వాళ్ళు బీజేపీలో ఉన్నారు. వీజాల బ్లాక్ దందాలు, వీజాల దందా ఇచ్చారు బీజేపీ కార్యకర్తలే. ఆ ఇంటికాడ కూడా అక్రమాలు చేసి ఆ కోర్టులో దోసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలో పోయి కన్వేసుకోగానే వాడు పుణ్యపుణ్యతలు అయిపోతున్నారు. అక్రమాలు చేసిన అందరూ ఇప్పుడు 80% బీజేపీలో ఉన్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీలా మరి ఇవన్నీ వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటారు అక్రమాలు చేసిన వాళ్ళని? ఇంకోటి మళ్ళీ ఆ కార్పొరేట్ కంపెనీలకు అన్ని 1000 కోట్లు ఎందుకు మాఫీ చేస్తారు? మరి పేద ప్రజలకు ఎందుకు వేయలేదు? రైతులు అండోల నుంచి కొట్లాడితే రైతులకు ఎందుకు రుణాలు మాఫీ వేయలేదు? ఆ 2000 ఏమి ఇస్తారు అంతే, 2000 ఇచ్చాయని అయిపోతుందా పని? కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు మాఫీ చేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి 1000 కోట్లు వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు. దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం బతికే పార్టీకి 1000 కోట్ల ఫండ్స్ ఎందుకు మరి? అది మాత్రం అడగరు. 1000 కోట్లు ఆ 60,000 కోట్ల ఎన్నో వచ్చినాయంటే ఇప్పుడు వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్. దాని గురించి మాట్లాడరు. ఏం అవసరం లేదు అంటే ఏం అవసరం లేదు మన ఉండు ఎందుకు? ఏం చేయడం అవసరం? సనాతన ధర్మం ఎవడేం బీగలేడు రా భయ్. ఇవాళ కొత్త మూడొచ్చి ఏం కాపాడలేదు. భారతీయతకు అన్ని విదేశాలలో ఎప్పటి నుంచో గౌరవం ఉంది. భారతదేశ ప్రధానమంత్రిగా ఎవరున్నా కూడా అదే విధంగా సత్కరించి వెల్కమ్ చెప్తారు. అర్థమవుతుందా? మీకు మనకు అప్పట్లో వీడియో లేక, ఇవి సోషల్ మీడియా లేక, ఈ ట్రెండ్స్ లేక మనకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు మీరు చూసి మీరు ఏదో అబ్బో గొప్ప అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈయన తర్వాత ఎవరు ప్రధానమంత్రి కూడా అదే విధంగా వెల్కమ్ చెప్తారు. నాయన అది భారతీయతకు ఉన్న గొప్పతనం, మన హిందూ ధర్మం సనాతనం అందరికి ఉన్న గొప్పతనం అది. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారం బతుకుతారు, ఇష్టం ఉన్న దగ్గర బతుకుతారు. వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. మన పని మనం చేసుకుంటాం, మనల్ని కాపాడండి, మన కోసం మంచి పనులు చేయండి అని వాళ్ళకు అధికారం ఇస్తాం. వాళ్ళు చేయాల్సింది అది. కానీ ఈ కుల మతాల కుంపర్లు పెట్టి చేయాల్సి లొల్లు పెట్టాల్సింది ఇది కాదురా బాబు. కొంచెం మారండి, కొంచెం ఆలోచించండి. 100 లక్షల కోట్ల బాకీ వేసి ఏం సాధిస్తుండు? పకీరే జోలో పట్టుకొని పోతా అంటాడు. ఈయన మరి ఏమన్నా మారుస్తాడేమంటే ఈయన కూడా 100 కోట్ల బాకీ వేసి కూర్చుంటుండు. మరి ఇంకేం ప్రయోజనం ఉంది మరి ఈయనతోటి అని నేను అడుగుతున్నా. గుద్దలు దమ్మంటే దానికి సమాధానం చెప్పు. ఓన్లీ ధర్మం పాటిద్దాం, మన ధర్మం మనం పాటిద్దాం, నో ప్రాబ్లం. దానికి నేను వెనకాడలేదు. ఒక హిందువుగా నేను కూడా ప్రతిరోజు పూజ చేసుకుంటూ ప్రతిరోజు ఉంటాను నేను. అది వేరు, ఇది వేరు. రాజకీయం వేరు, ధర్మం వేరు. రామ మందిరం వేరు, రాజకీయం వేరు. దుబాయ్లో మందిరం వేరు. ఇవన్నీ ఆలోచించి బతకండి రా బాబు నాయన. ఓకే, జై హింద్, జై భారత్.